నమస్తే. కుత్బుల్లాపూర్ గాజుల్ రామారంలోని బాలయ్య నగర్లో వరల్డ్ టైలర్స్ డే సందర్భంగా మహదేవపురం టైలర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ టైలర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మహదేవపురంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టైలర్స్ అందరూ కలిసి కేక్ కట్ చేసి తమ వృత్తి పట్ల అలాగే తమ వృత్తికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని కార్యక్రమంలో కొనియాడారు. టైలర్స్ సమాజానికి మంచి వస్త్రధారణ అందించడమే కాకుండా మనుషులకు అందమైన దుస్తులను అందించడంలో టైలర్ పాత్ర చాలా ముఖ్యమైనది. దుస్తులు కుట్టడం ఒక్కటే కాదు, జాతి, ప్రాంతానికి, సంస్కృతికి తగ్గట్టుగా కూడా వస్త్రధారణను తయారు చేయడం టైలర్ యొక్క ముఖ్య బాధ్యత. టైలర్ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక చిన్న వినూత్న కళాకారుడు కూడా. ఎందుకంటే మనిషి ఆకారాన్ని బట్టి, ఆ ప్రాంతాలను బట్టి, ప్రాంత సంస్కృతిని బట్టి వస్త్రాలను కుట్టుగోలు చేసి మనుషులకి అందంగా అందించడంలో టైలర్ పాత్ర వినూత్నమైనది, చాలా గొప్పది కూడాను. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి నాయకులతో పాటు మహదేవపురం టైలర్ అసోసియేషన్ సభ్యులు, అలాగే అసోసియేషన్ మెంబర్స్ బొంతు వెంకటరమణ, మొహమ్మద్ ఇంతియాజ్, కొల్లా నాగరాజు తదితరులతో పాటు బాలయ్య నగర్ అధ్యక్షులు నగేష్, వైఎఫ్సిఏ జంట నగరాల అధ్యక్షుడు దంపబోయిన శ్రీనివాస్, కుకట్పల్లి షేర్లింగంపల్లి బలిసశెట్టి సంఘం అధ్యక్షులు పితాని శ్రీనివాస్తో పాటు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. మన రోజు జీవితంలో దుస్తులు ఎంత ముఖ్యమో వాటిని అంతకంటే అందంగా కుట్టే దర్జీలు అంతకంటే ముఖ్యం. దర్జీ అంటే కేవలం బట్టలు కుట్టే వ్యక్తి కాదు, మన ఊహలకు రూపమిచ్చే కళాకారుడు. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కలిగే ఆనందం వెనుక వారి చేతి నైపుణ్యం, ఓపిక ఉంటాయి. కుట్టు మిషన్ ఆవిష్కర్త విలియం ఎలియాస్ హోవే జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టైలర్ అందరి సేవలను ఈరోజు మనం గౌరవిస్తాం. నేటి రెడీమేడ్ దుస్తుల కాలంలో టైలర్ల జీవనోపాధి సవాలుగా మారింది. అయినప్పటికీ కస్టమర్ల అంచనాలకు తగినట్లుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో దుస్తులను రూపొందించడంలో వారు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. వారి శ్రమకు, సృజనాత్మకు గుర్తింపుగా టైలర్లందరికీ మన ఆదరణ, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. మన కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ మనల్ని అందంగా ముస్తాబు చేసే దర్జీ సోదరులందరికీ ప్రపంచ టైలర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా టైలర్స్ డే అనేది తప్పనిసరిగా గుర్తుకొచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా. మరి ఈ కార్యక్రమాన్ని మరి కోళ్ళ ఈశ్వర్ గారు, అలాగే మరి బొంతు వెంకటరమణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి 6వ సంవత్సరం నడుస్తూ ఉంది. అలాగే మరి తొలి సంవత్సరం దేవేంద్ర నగర్లో నామమాత్రంగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, తక్కువ మందితో. అలాగే మరి 6 సంవత్సరాల్లో కూడా మంచిగా అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క అందరి ప్రోత్సాహంతో, అందరి సహకారంతో, అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ బాలయ్య బస్తీలో ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణంగా మరి బాలయ్య బస్తీ అధ్యక్షులు నాగయ్య గారు అధ్యక్షన మరి ఆయన సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నడుస్తూ ఉంది. ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినటువంటి మా వైఎఫ్సిఏ జంట నగరాల అధ్యక్షులు దంపనబోయిన శ్రీనివాస్ గారు, అలాగే మరి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు అధ్యక్షులు పీతాని శ్రీనివాస్ గారు, అలాగే దేవేంద్ర నగర్ అధ్యక్షులు మన రాయుడు గణపతి గారు, అలాగే మరి ఇక్కడ ప్రత్యేక అతిథి అయినటువంటి మనకి ఈ మధ్యనే పరిచయం అయ్యారు బెజవాడ ప్రసాద్ గారు. ఈయన పేరు మన కమ్యూనిటీకి సంబంధించిన ఆయన. బాగా అన్ని విధాల అన్ని సహకారం కూడా ఆయన మంచిగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడి నుంచి మనకు అందుబాటులో ఉంటానని కొత్తగా ఈ మధ్యన ఇక్కడికి రావడం జరిగింది. దేవేంద్ర నగర్ గతంలో చెన్నైలో ఉండేవారు, మనకు పరిచయం అయ్యారు. బాగా అన్ని కార్యక్రమాలతో మనతో పాలు పంచుకొని మనతో ఉంటానని మాట ఇచ్చి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మరి దొంగ శ్రీనివాస్ గారు, ఇంకా కొన్ని పేర్లు, అలాగే మరి మహిళలు కూడా అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ టైలర్స్ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు. ఈ బొంతు వెంకటరమణ గారు ఈ టైలర్స్ డేని పూనుకుని ప్రతి ఇంటికి వచ్చి పెద్దలను గౌరవించి ఆ యొక్క టైలర్స్ డే వినతిపత్రాన్ని ఇచ్చి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ వేదిక మీద ఇంత రంగరంగ వైభవంగా మంచి కార్యక్రమం చేసినందుకు బొంతు వెంకటరమణ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు. మనం
కుల వృత్తిని మర్చిపోకుండా ఈ విధంగా కలుసుకోవడం అనేది మహా అద్భుతం. ఈ రోజున ఇంత అందంగా సమాజంలోకి వెళ్తున్నామంటే కనుక టైలర్ అనే వ్యక్తి లేకపోతే కనుక ఈ రోజున సమాజంలో మనకు గుర్తింపే లేదు. అందు గురించి ప్రతిరోజు వాళ్ళకు మనం గుర్తించుకోవాలి. గుర్తించుకుంటేనే దానికి ఒక అద్భుతమైనది ఉంటుంది. అలాగే వరప్రసాద్ గారు దర్జీ యొక్క వ్యవస్థ గురించి బాగా చాలా చాలా క్లుప్తంగా చెప్పారు. చాలా సంతోషం. అలాగే వెంకటరమణ గారు కానీ నగేష్ గారు కానీ ప్రత్యేకంగా టైలర్స్ గురించి చెప్పడం అనేది చాలా అద్భుతం. ఇది ఇలాగే పోయిన సంవత్సరం కూడా చాలా అద్భుతంగా చేసుకున్నాం మనం. ఆ రోజున రాహుల్ శాస్త్రి గారు కూడా ఉన్నారు. ఈరోజు పాపం ఆయన అనుకోకుండా వేరే కార్యక్రమానికి వెళ్ళటం వల్ల రాలేకపోయారు. ఇది ఇంతే అంత పెద్ద కొండంతే ఈ వ్యవస్థని సమాజంలో ఒక అద్భుతంగా సృష్టించాలన్నదే మా కోరిక. దానికి మా సహాయ సహకారాలు ఏం కావాల్సినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం చేయడానికి. ఈ అవకాశం ఇచ్చిన బాలయ్య నగర్ అసోసియేషన్ కానీ వెంకటరమణ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.